నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సురేష్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సురేష్ గారు మరియు ప్యానెల్ లో ఉన్న మా సురేంద్ర అన్న గారికి అదేవిధంగా విశ్లేషకులకి నా నమస్కారాలు. రైట్, మీరేమో చాలా చిన్న విషయం అంటుంటే హైకోర్టు మాత్రం పరకామణి లో జరిగిన నేరం కాదది, నేరం కంటే దొంగతనం కంటే కూడా మించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మీరేమో అంత చాలా చిన్న విషయంగా దీన్ని చూస్తున్నారు, హైకోర్టు మాత్రం దీన్ని అలా చూడడానికి వీలు లేదు అని అంటోంది. మీ అభిప్రాయం ఏంటి మరి? మేడం, ఇప్పుడు చిన్నది అనే కారణం అంటే అది తప్పు కాదు అని మేము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎవరు చెప్పలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఘటనలకు పోలిస్తే ఇది చిన్న వ్యవహారము, దీనికి మాత్రమే రాద్ధాంతం చేస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అనేక ఘటనలను ఉదహరిస్తూ, అంతెందుకు మేడం, కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల్లోనే దాదాపు అహోబిలం నరసింహస్వామి ఆలయంలో హుండీ పగలగొట్టి 20 నుంచి 30 లక్షల రూపాయలు చోరీ అయింది. దేవస్థానంలో రవికుమార్ పట్టుబడినటువంటి $9 విలువ ఎంత? 72,000. 72,000 ఎక్కువ అమౌంటా, 20 లక్షలు ఎక్కువ అమౌంటా? అదేవిధంగా సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఆలయంలో భక్తులు సమర్పించినటువంటి విలువైనటువంటి వెండి ఆభరణాలు దాదాపు 5 లక్షలు విలువ చేసేటువంటి ఆభరణాలని తన ఇంటికి తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా భక్తులు పోలీసులకు పట్టించినటువంటి ఘటన. 5 లక్షల వెండి ఆభరణాలు ఎక్కువ, 72,000 ఎక్కువ. అదేవిధంగా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయం హుండీ లెక్కింపులో ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించి ₹1,000 కాజేసినటువంటి ఘటన. ఈ రకంగా ఇన్ని ఘటనలను ఉదహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున దేవస్థానాలలో దోపిడీ జరుగుతుంటే ఈ రకమైన 72,000 వ్యవహారాన్నే బూచిగా చూపిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. పరకామణి వ్యవహారంలో ఇప్పటికే ఎవరైతే నిందితుడున్నాడో అతనే స్వయంగా నేను మహాపాపం చేశాను, అందుకోసమనే నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ప్రాధేయపడితే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రాజ్యాంగబద్ధంగా నాకు పరిహారాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. దీనిలో భాగంగా నా యొక్క ఆస్తులను శ్రీవారికి సమర్పించడం జరిగింది. దాదాపు 14 కోట్ల రూపాయలు ప్రభుత్వ విలువ, మార్కెట్ విలువ 100 కోట్ల రూపాయలు. మరి ఇక్కడ 72,000 ఎక్కువ లేకపోతే 14 కోట్లు ఎక్కువ? $9 తీసుకున్నారని అంటున్నారు కదా, 72,000 ఎక్కువ, ఇక్కడ 14 కోట్లు తిరిగి చెల్లించింది ఎక్కువ. అందుకనే దానికి అది చాలా చిన్న విషయంగా కనిపిస్తుందా మేడం? ఇప్పుడు ఎవరైతే రవికుమార్ పట్టుబడాడో, పట్టుబడినటువంటి సందర్భంలో అసలు రవికుమార్ ని పట్టుకునింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి అధికారులు. ఇక్కడే ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, 2022వ సంవత్సరంలో పరకామణికి ప్రత్యేక భవనం కేటాయించి వందల సంఖ్యలో సీసీ కెమెరాలతో కూడినటువంటి భవనాన్ని ఏర్పాటు చేసి పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థ కన్నా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ఈ రకమైనటువంటి ఏదైనా చర్య జరిగితే వెంటనే వెలుగులోకి వచ్చేలాగా చేసినటువంటి ఘటన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. గత 14-15 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి చర్యలు రవికుమార్ చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి గతంలో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏ సందర్భంలోనైనా పరకామణిలో ఇలాంటి ఘటన జరిగితే వెలుగులోకి ఒక్కటైనా వచ్చిందా? అంతెందుకు మేడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హయాంలో బంగారు బిస్కెట్ చోరీ జరిగిందనేటువంటి ఆరోపణలు ఎదురైనటువంటి నేపథ్యంలో ఆనాడు సీసీ ఫుటేజ్ కూడా బయటికి రాలేదు. దాన్ని పాలక మండలి కూడా నిర్ధారించింది, అప్పటి పాలక మండలి. కానీ అలాంటి అంశం వెలుగులోకి కూడా రానివ్వకుండా చేశారు. ఈనాడు పటిష్టంగా శ్రీవారికి రికవరీ చేసి ఆ సొమ్మును చేరే విధంగా చేస్తే కూడా దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. మరి ఇప్పుడు మొన్న 5 లక్షల ఆభరణాలతో పట్టుబడినటువంటి అధికారిని ఏం చేశారు మేడం? ఈ ప్రభుత్వం ఉరిదీసిందా? లేదంటే అహోబిలం నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ చేసిన వాళ్ళని ఏమన్నా ఈ ప్రభుత్వం ఉరిదీసిందా? సింహాచలం వరాహ లక్ష్మీ స్వామి ఆలయంలో దేవస్థానం హుండీ లెక్కింపులో దొంగతనానికి పాల్పడినటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం ఏమన్నా ఉరిదీసిందా?
ఏ రకమైన చర్యలు తీసుకునింది? అంటే ఈ మీరు ప్రభుత్వం కూడా పరకామణిలో మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే మేము గుర్తించాము, మేమే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చామని అంటున్నారు. తిరిగి స్వామివారికి అంతకంటే ఎక్కువ రెట్లు 14 కోట్లు ఇచ్చారు. ఓకే, మరి నిజంగా మీ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు మీరే కనుక అంతకుముందు ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయి, ఏం చర్యలు తీసుకోలేదు అంటున్నారు. మరి మీ ప్రభుత్వ హయాంలో అంత పెద్ద చోరీ జరిగినప్పుడు మీరు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే అసలు ఈ రోజు మనం ఇవాళ ఈ విషయం గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. ఎందుకు మీరు పట్టించుకోలేదు? ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసును ఎందుకు తిరగదోడింది? మీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చేస్తే కూటమి ప్రభుత్వానికి అసలు ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. మేడం, కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలు ఎందుకు చేస్తుందంటే రాజకీయ దాడి కోసము, రాజకీయ లాభాని కోసము. మీరు చర్యలు తీసుకోలేదన్నారు. చర్యలు తీసుకోవడంలో భాగంగానే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని మీద తిరుమల 1 టౌన్ పోలీసులో కేసు నమోదు చేసి FIR కూడా నమోదైంది. ఇంకా అది చర్యలు కాదా? దొంగతనం కేసులో ఉన్నటువంటి ఏదైతే సెక్షన్లు అతనికి ఆపాదిస్తాయో అవన్నీ కూడా నమోదు చేస్తూ FIR రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటికప్పుడే ఎవరైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. FIR కూడా నమోదు కాబడింది. అయితే స్వతహాగా ఆ రవికుమార్ కుటుంబమే మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, ఈ రకమైనటువంటి అవకాశం కల్పించమనే అధికారులను కోరుకున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా రికవరీ జరగడం జరిగింది. అది దేవస్థానానికి చేరినటువంటి పరిస్థితి. ఎక్కడా దీంట్లో అవకతవకలు ఏం జరగలేదే. లోక్ అదాలత్ లో సమస్యను పరిష్కరించుకున్నటువంటి పరిస్థితి. లోక్ అదాలత్ అనేది న్యాయ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అవకాశం.